హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చి నేను ముకుంద జ్యువెలర్స్లో చిన్న రింగ్ తీసుకున్నానండి. ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, డిజైన్ ఎలా ఉందో చెప్పండి. చాలా సింపుల్గా ఉంటుందండి ఈ రింగ్. నాకైతే చాలా బాగా అనిపించింది. చూస్తున్నారు కదా ఇక్కడ ఫినిషింగ్ ఎంత బాగుందో. మీకు జూమ్ చేసి మరీ చూపిస్తున్నాను. చాలా బాగా వచ్చింది. నాకు ఆల్రెడీ ఈ ఫింగర్కి ఉంది రింగ్, కానీ నాకు వేరే రింగ్ తీసుకుంటే బాగుండు. మనీ సేవ్ చేసి, ఎప్పుడైనా మనం మనీ సేవ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ఐటమ్స్ తీసుకుంటే చాలా యూజెస్ ఉంటాయండి. చూసారు కదా ఎంత బాగుందో. నాకు ఇది వచ్చి టూ గ్రామ్స్కి 200 మిల్లీలు పడ్డదండి. కానీ ఎంత సింపుల్గా ఉంది చూడండి. అసలు అంటే పిల్లలకు కూడా ఈజీగా కాలేజ్ వేర్కి కానీ చాలా. ఇక్కడ ఈ పెయింట్ చూసారా ఎంత లుక్ ఉందో. ప్రతి డ్రెస్కి సూటబుల్గా ఉంది. నాకు ఇది ఎంత పడ్డదో మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది నా ఓల్డ్ రింగ్. దీన్ని కూడా ఇందులో అనుకోకండి. నేను ఇక్కడ ముకుంద జ్యువెలర్స్లో తీసుకున్నాను. నేను తీసుకొని నిన్ననే తీసుకున్నాను. నిన్ననే వీడియో చేద్దాం అనుకున్నాను, కానీ నాకు కుదరలేదు. ఇక్కడ చూపిస్తాను ఇప్పుడు నాకు బిల్ ఎంత పడ్డది, అంటే ఇన్ని గ్రామ్స్కి ఎంత పడుతుంది అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని. ఇక్కడ చూసారా అండి, 2 గ్రామ్స్ 287. గ్రాము రేట్ వచ్చి 87 నాకు నూరు కూడా తిరగట్లేదు. 8,755 రూపాయలు. అంటే మనకి 10 గ్రాములకి 87,550 రూపాయలు అన్నట్టు. నాకు పర్ గ్రామ్కి వచ్చి ఇంత పడ్డది. అంటే 2 గ్రామ్స్కి వచ్చేసి 2 గ్రామ్స్ 287 మిల్లీలకి నాకు ఓవరాల్గా వచ్చి టోటల్ రేట్ వచ్చి 22,233 రూపీస్ పడ్డదండి. నాకు ఇక్కడ ఇప్పుడు మనకి వేస్టేజ్ కూడా ఉంటుంది కదండి, 3% వేస్టేజ్ కూడా పోను. నాకు మొత్తం ఓవరాల్గా నాకు ఇందులో ఏమైందంటే, ఆ ముకుందాలో ఒక ఆఫర్ వచ్చింది. ఏంటంటే మనము గ్రాము గోల్డ్ తీసుకుంటే గ్రామ్ సిల్వర్ మనకి అంత ఇస్తారన్నట్టు. నేనైతే ఆ సిల్వర్ తీసుకోదరు. 2 గ్రామ్స్తో సిల్వర్ ఏమి వస్తుంది, 2 గ్రామ్స్ కదా నాకు. ఇక 2 గ్రామ్స్లో సిల్వర్ ఏం తీసుకుందామని నేను ఆ మనీని లెస్ చేశాను. అందువల్లే నాకు 22,900 రూపాయలు ఈ రింగ్ కాస్ట్ పట్టదండి. మీకు ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. నేను ఇంకా తీసుకున్న స్కీమ్స్, నేను కట్టినవి కూడా మీకు ఈ వీడియో నచ్చితే నాకు కామెంట్ చేస్తే మరిన్ని వీడియోలు మీతో నేను షేర్ చేసుకుంటానండి. మీకు కనుక నచ్చితే ఇంకా నేను బెటర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తానండి.